హైదరాబాద్ సిపి సివి ఆనంద్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అయితే అన్ని డిపార్ట్మెంట్స్ చెందిన అధికారులు వారి రెస్పాన్స్ ఏ విధంగా ఉన్నది అనేది ఈరోజు మాక్ డ్రిల్స్ ద్వారా టెస్ట్ చేయడం జరిగింది. మీకు ముందే తెలియజేశాము. ఆ 4 ప్రాంతాలు గోల్కొండలో నానల్ నగర్, సికింద్రాబాద్లో షెనాయ్ ట్రేడింగ్ సెంటర్ దగ్గర ఆ ప్రాంతం, చంపాపేటలో ఒక ప్రాంతం, ఇంకోటి కంచన్బాగ్లో. ఈ 4 ప్రాంతాల్లో పోలీస్, ట్రాఫిక్ పోలీస్, లా అండ్ ఆర్డర్, మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, జిహెచ్ఎంసీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఇతర డిపార్ట్మెంట్స్ చెందిన అధికారులు, ఎనర్జీ, ట్రాన్స్కో వారందరూ కూడా ఆ ప్రాంతానికి తరలి వెళ్ళి అక్కడైతే ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారిని షిఫ్ట్ చేయడం, ఎవరైతే ఈ దాడుల్లో క్షతగాత్రులయ్యారో వారిని అక్కడ నుండి స్ట్రెచర్స్ పైన తరలించడం, ఎక్కడైతే ఫైర్ అంటుకుందో, మంటలు అంటుకున్నాయో అక్కడ ఫైర్ టెండర్స్ ద్వారా ఆ అగ్నిని అక్కడ కంట్రోల్ చేయడం అనేది ఈ అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ అంబులెన్సెస్ కానివ్వండి, ఫైర్ టెండర్స్ కానివ్వండి, రావడానికి వెళ్ళడానికి ఏదైతే ట్రాఫిక్ పోలీస్ ద్వారా క్లియరెన్స్ వారు ఇవ్వదలిచిందిగా మేము ముందే చెప్పాము. వారు కూడా ట్రాఫిక్ క్లియరెన్స్ ఇచ్చి వెళ్ళేటప్పుడు కూడా ఈ అంబులెన్స్ కానివ్వండి, ఫైర్ టెండర్స్ కానివ్వండి కూడా వారందరికి ఈ వాహనాలు అన్నిటికీ కూడా క్లియరెన్స్ ఇచ్చి పంపించడం, లా అండ్ ఆర్డర్ పోలీసు చుట్టుపక్కల ఉండి ప్రజల్ని అదుపు చేయడం, కంట్రోల్ చేయడం అనేది ఈరోజు జరిగింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ద్వారా అక్కడ ఫస్ట్ ఎయిడ్ అందించడం, ఎవరైతే క్షతగాత్రులు అయ్యారో వారిని కాపాడుకోవడం, స్ట్రెచర్స్ పైన షిఫ్ట్ చేయడం ఎన్డీఆర్ఎఫ్ ద్వారా, ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా జరిగింది. సో ఇదంతా కూడా ప్రజల్లో అప్రమత్తత పెంచడానికి ఇదొక సన్నాహక చర్య అనేది అందరికీ తెలియజేస్తున్నాము. దీని గురించి ఎవరు కూడా భయభ్రాంతులయ్యే అవసరం ఏమి లేదు. ఇది జస్ట్ ఒక ప్రికాషనరీ మెజరు, ఒక ప్రిపరేటరీ మెజరు, సన్నాహక చర్య. మన ఇటువంటి పరిస్థితులు ఏమైనా ఉత్పన్నం అవుతే దాంట్లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు, ఏజెన్సీస్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి, వారి ప్రిపరేషన్ ఏ విధంగా ఉన్నది అనేది కనుక్కోవడానికి ఈ మాక్ డ్రిల్ మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు చేయడం జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత, ముఖ్యంగా చెప్పాలంటే 54 సంవత్సరాల తర్వాత ఈ విధంగా సైరన్స్ మోగించడం, ఇటువంటి మాక్ డ్రిల్ చేయడం అనేది జరుగుతుంది. కనుక తప్పకుండా దీంట్లో లోపాలు ఉంటాయి. మీరు కూడా ఇప్పుడు చూశారు, దాంట్లో లోపాలు ఉన్నాయి కొన్ని. అవన్నీ కూడా మేము మళ్ళీ అందరం కూర్చొని సమీక్షించి ఏ విధంగా దీన్ని ప్రిపరేషన్ ఇంకా మంచిగా చేయొచ్చు, యాక్టివిటీ ఇంకా బాగా చేయొచ్చు అనేది రివ్యూ చేసుకొని వచ్చే రోజుల్లో కూడా ఈ అప్రమత్తత ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తూ ఏదైతే ప్రిపరేషన్ అవసరమో ఇటువంటి పరిస్థితులకు అది ఇంకా మెరుగుపరిచే విధంగా మేము అన్ని చర్యలు తీసుకుంటామని మీకు అందరికి తెలియజేస్తూ, ఇదంతా ప్రజలకు సందేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అలర్ట్గా ఉన్నాయి. గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు, అందరి లీవ్స్ కూడా క్యాన్సిల్ చేశారు. అందరు కూడా పూర్తి స్థాయిలో డ్యూటీస్లో ఉన్నారు. ఎందుకంటే మన మిలిటరీ ఏదైతే ఉందో వారికి పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా సపోర్ట్గా సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలని ఒక ఉద్దేశంతో ఈ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. సో ఎవరు కూడా ఏది కూడా ఆలోచించే అవసరం లేదు, భయభ్రాంతులకు గురయ్యే అవసరం లేదు. అందరు కూడా అలర్ట్గా ఉంటే కూడా సరిపోతుందని తెలియజేస్తూ, పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అందరు కూడా పత్రికల ద్వారా, టీవీల ద్వారా, సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటారు.
ఫేక్ న్యూస్ ఏదొచ్చినా నమ్మవద్దని కోరుతున్నాము. ఫేక్ న్యూస్ కంట్రోల్ చేయడానికి కూడా మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాం. కానీ ఎవరు కూడా అబద్ధాలు, తప్పుడు వార్తలు నమ్మవద్దని, ఏదైనా ఉన్నా 100-112కి ఫోన్ చేసి కనుక్కొని ఇంకే సహాయం కావాలన్నా డయల్ 112 చేసి ప్రభుత్వం ద్వారా సహాయం తీసుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.